సాలూరు మండలం తోనాం పంచాయతీ మెట్టవలస గ్రామంలో గతంలో ఆర్సీఎం పాఠశాల ఉండేది. అది ఒక పాత భవనంలో కొనసాగేది. 2 సంవత్సరాల క్రితం అది కూలిపోవడం వలన దానిని ఎంపీపీ స్కూల్గా మార్చడం జరిగింది. గత కొంతకాలం నుంచి జీసీసీ భవనంలో పాఠశాలను నడిపించారు. ప్రస్తుతం ఆ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడం వలన పిల్లలను అక్కడి నుంచి ఖాళీ చేయించడం జరిగింది. ప్రస్తుతం పిల్లలకి పాఠాలు ఒక చెట్టు కింద పందిరిలో పాఠాలు చెప్పవలసిన పరిస్థితి నెలకొంది. అలాగే పిల్లలకు సరైనటువంటి సదుపాయాలు లేక ఈ ఎండలో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పాఠశాల గురించి ప్రస్తుత గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారికి ఈ సమస్యను చెప్పుకున్నప్పటికీ అక్కడ ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల గిరిజనులు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఊరిలో 52 మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఊరు నుండి బయట స్కూలుకు వెళ్తూ ఉన్నారు. ఉత్తరార్ధగోళం భూమధ్యరేఖను పై భాగాన్ని ఏమంటారు? అలాగే కింద వైపు భాగాన్ని దక్షిణార్ధగోళం. అర్థమైందా? పైన ఉన్నదాన్ని ఉత్తరార్ధగోళం అని, కింద ఉన్నదాన్ని దక్షిణార్ధగోళం అని అంటారని చెప్పాం. అయితే నా పేరు కొండగిరి సూర్యారావు, మెట్టవలస గ్రామం. నేను పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్గా ఉన్నాను. 2023 సంవత్సరంలో మా గ్రామంలో ఆర్సీఎం ఎయిడెడ్ పాఠశాల ఉండేది. అదే సంవత్సరంలో ఎంపీపీ స్కూల్గా మార్చడం జరిగింది. పాఠశాల భవనం కూలిపోవడం వల్ల జీసీసీ డిపోలో పాఠశాలను నిర్వహిస్తున్నాము. అయితే జీసీసీ మేనేజర్ గారు డిపోని ఖాళీ చేయమని చెప్పడం వల్ల మా గ్రామ పాఠశాలలో ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు 52 మంది ఇప్పుడు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి వచ్చింది. పాఠశాల భవనం నిమిత్తం మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులైనటువంటి గుమ్మడి సంధ్యారాణి మేడం గారికి ఈ విషయం పలుమార్లు చెప్పడం జరిగింది. ఆవిడ వారం 10 రోజుల్లో నేను పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. కానీ ఇప్పటికి 2 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. అయితే ఈ 52 మంది పిల్లలే కాదు, మా గ్రామంలో చాలామంది పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి విద్యా సంవత్సరంలోపు మా గ్రామానికి పాఠశాల భవనాన్ని నిర్మించి ఇస్తారని కోరుకుంటున్నాం.